ప్రాంత ఆటో కార్మికులందరికీ ఈరోజు 138వ మేడేని మనం ఎందుకు జరుపుకుంటున్నాము అనేది అందరికీ తెలిసింది. 8 గంటల పనిదినంతో పాటు కార్మికులంటే యాజమాన్యాలకి భయం ముట్టించేటువంటి పోరాట దినము. కార్మిక వర్గం సంఘటితమై తమ హక్కుల కోసం నిలదీసినటువంటి రోజు. కార్మిక వర్గం తమ శక్తితో, త్యాగంతో, పోరాట దీక్షతో, పోరాటంతో హక్కు కోసం పోరాడినటువంటి సంఘర్ష శక్తిని చూపించినటువంటి రోజు. కేవలం 8 గంటల పనిదినం ఒక భాగం అయితే అన్నిటికంటే ముఖ్యమైనది యాజమాన్యాలు ఎప్పుడూ కూడా దోచుకునే దోపిడీదారుడు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడంటే నా దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి బతుకుంది, లేకుంటే బతుకు లేదు అని వాళ్ళు ఆలోచిస్తారు. కాదు, కార్మిక వర్గం ఏకమైతే నీ సంపద కూడా కొల్లేరాల్సిందే అని చెప్పినటువంటి రోజు. యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా దోచుకుంటే యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా కార్మికులకి కనీస వేతనం లేకుండా కార్మికులకి సంఘటితమయ్యి తమ హక్కు కోసం పోరాడితే మిమ్మల్ని మేము రక్తపు తేరులో ముంచుతామని చెప్పి కార్మిక నాయకత్వం ఉరివేసి కార్మికులందరి ముందు ఉరివేసి కార్మిక వర్గం అర్పించారని భావించారు. 135 సంవత్సరాల తమ నాయకులు, నువ్వు మా నాయకుల్ని చంపేస్తే మేము ఉద్యమం వదిలేస్తామని కోరుకుంటున్నావేమో, వదిలేస్తామని భయపడే వాళ్ళే కాదు. మన పరిస్థితి 138 సంవత్సరాల నాడు మనం కేవలం మాకు 8 గంటలు మా కుటుంబంతో గడపడానికి కావాలని 8 గంటల కోసం పోరాడాం. ఆనాడు మేము పనికి తగిన శ్రమ ఫలం ఇవ్వమని ఆనాడు మనం పోరాడాం. కానీ ఈరోజు ఏ పరిస్థితిలో కార్మిక వర్గం ఉంది భారతదేశంలో, ప్రపంచంలో? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం చాలా అభద్రతతో ఉంది. కార్మిక వర్గం రక్షణ లేని జీవితాన్ని గడుపుతున్నారు. అతి తక్కువ వేతనాలతో జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ పోషణకి కష్టమైన పరిస్థితి ఉంది. కార్మిక వర్గానికి సంక్షేమ రాజ్యాలని చెబుతూ ఏ సంక్షేమం పట్టించుకోకుండా ఉన్న దుర్భర పరిస్థితులు కార్మిక వర్గం నేడే ఎదుర్కొంటుంది. నిత్యం యజమాని కన్సన్నల్లో మాత్రమే ఉండాలని ఈరోజు తాకీదు ఇస్తుంది యాజమాన్య వర్గం, పెట్టుబడిదారి వర్గం. అందుకనే సంపద పోగు చేసుకోవడమే వాళ్ళ లక్ష్యంగా ఉంది. సంపదని మన నుంచి కొల్లగొట్టి వాళ్ళు కోట్ల ధనవంతులు అవ్వడమే వాళ్ళ లక్ష్యంగా ఉంది. కాబట్టి ఈరోజు మన మీద 138వ మేడే జరుపుకుంటున్న కార్మిక వర్గంగా మన మీద ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం మన మీద ఇంకా ఉంది. ఎందుకంటే ఒకవైపు నిత్యం కష్టాలతో బతుకుతున్నాం. మన హెల్త్ సమస్యలు పట్టించుకునేటోళ్ళు లేడు. మనకు యాక్సిడెంట్ అయితే ఏదో కంటి తుడుపు చర్యలు మాత్రమే ఉన్నాయి. మనకు ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు మనకు రావట్లేదు. ఇంకొక వైపు కరోనా కాలంలో మనకు ఉపాధి పోతే ఆ ఉపాధి పోయిన పరిస్థితుల నుంచి బయటపడేయడానికి ప్రభుత్వం ఆలోచించాల్సింది పోయి, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సింది పోయి, ఇంకా మనల్ని రోడ్డు మీద వేసేటువంటి, వీధి పాలు చేసేటువంటి మనుషులుగా మార్చేసింది. అనేక రకాల ఫైళ్ళ రూపంలో మన మీద వేస్తుంది. అట్లాగే ఈరోజు భారతదేశంలో కార్మికుల ఈ కరోనా తర్వాత కార్మిక
తగ్గిపోతూ మొత్తం లేకుండా అయిపోతే 1% ప్రజల్లో ఒకే 1% జనాభాలో 1%గా ఉన్న వాళ్ళ చేతుల్లో 80% సంపద పోగైంది. కోట్ల డాలర్ల ధనవంతులుగా మారిపోయిన పరిస్థితి. కానీ మన కార్మిక వర్గం ఉన్న ధనాన్ని పోగు చేసుకున్న ధనాన్ని కూడా మొత్తం తొలగించుకొని ఖర్చు చేసుకోవాల్సిన హీన పరిస్థితికి నేడు పరిస్థితులు నెట్టబడ్డాయి. ఇవన్నీ ఒకవైపు అయితే ఇంకొక దుర్మార్గం ఏంటి అంటే ఈరోజు ఎన్నికలు ఉన్నాయి 13వ తారీఖు. ఈ ఎన్నికలు మనకు ఛాలెంజ్. ఈ 13వ తారీఖు జరిగే ఎన్నికలు మనం చాలా రాజకీయంగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలవాల్సింది ఏంటంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో జరిగిన పరిణామం ఏంటంటే ఈ దేశంలో ఎలక్షన్లో నేను ఒక పార్టీ పేరుతో నిలబడితే నా పార్టీకి ఫండ్ ఇస్తాడు ఒకడు. ఎందుకు ఇస్తాడయ్యా ఫండు? ఏమి చేస్తాడని ఇస్తాడు? వాడి పార్టీకి గెలిస్తే వాడికి ఏం లాభము? ఒక పెట్టుబడిదారికి ఏం లాభము? ఎన్నికల బాండ్ల రూపంలో చట్టబద్ధంగా చందాలు పార్టీలకు ఇచ్చేటువంటి విధానాన్ని బీజేపీ ప్రభుత్వం తెచ్చింది. నేను ఈరోజు 10 కోట్ల రూపాయలు ఇస్తే నేను అధికారంలోకి వచ్చాక నేను ప్రభుత్వం ద్వారా వారికి సహాయం 100 కోట్లు సంపాదించుకునే సహాయాన్ని నేను అందిస్తున్నాను. అది వాడి ప్రయోజనం. ఈరోజు ఎన్నికల బాండ్ల ద్వారా డబ్బులు చందాలు ఇస్తున్నాడంటే ఆ చందాలన్నీ కూడా మళ్ళీ తిరిగి మనల్ని దోచుకోవడానికి, తిరిగి చట్టబద్ధంగా దోచుకోవడానికి, ప్రభుత్వం ద్వారా దోచుకోవడానికే ఈ ఎన్నికల బాండ్లు అనేవి ఈరోజు వచ్చాయి. ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే ఎన్నిక బాండ్లను తీసుకోవడం న్యాయమే, సరైనదైన చట్టబద్ధతను కల్పించి ఒక చీకటి సామ్రాజ్యానికి, కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి కావాల్సిన చీకటి సామ్రాజ్యానికి అడుగులు వేసిన పరిస్థితి ఒకటి మన ముందు ఉంది. ఇంకొక వైపు మన బిడ్డలు వేల మంది చదువుకున్నారు, లక్షల మంది చదువుకున్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, తక్కువ చదువుకున్న వాళ్ళు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ చదువుకున్న పిల్లలకు ఉద్యోగం ఎక్కడైనా ఉందా అంటే లేదు. అంటే ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఒకనాడు 6.97% ఉంటే ఈరోజు 14 నుంచి 16% భారతదేశంలో పెరిగింది. బాగా చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేని పరిస్థితి వచ్చింది. చదువు తక్కువ ఉంటే ఏదో ఒక స్విగ్గీలో ఏవో ఆర్డర్ చేసుకొని బతుకుతున్నారు. కానీ చదువుకున్న పిల్లలకు కూడా ఈ దేశంలో ఉద్యోగాలు లేవు. ఒక్క కొత్త పరిశ్రమ కూడా ఈ దేశంలో రాలే. కొత్త సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమ రాలా. ఆ పరిశ్రమలు వస్తేనే మనకు ఉద్యోగాలు వచ్చాయి. పరిశ్రమలు లేకపోతే ఉద్యోగాలు ఎక్కడొస్తాయి? అట్లా ఉద్యోగాలు లేని ఒక నిరుద్యోగ సైన్యాన్ని పెంచినటువంటి పరిస్థితి ఈ దేశంలో దాపురించింది. మూడో అంశం ఏంటంటే ఈరోజు కార్మికులు తమ హక్కు కోసం, మీ అందరికీ తెలిసి ఈ 10 ఏళ్ల కాలంలోనే రోడ్ సేఫ్టీ ట్రాన్స్పోర్ట్ బిల్ వచ్చింది. రోడ్ ట్రాన్స్పోర్ట్ బిల్ ఏం చెప్పింది? మొన్న రీసెంట్గా వచ్చిన బిల్ ఏం చెప్పింది మీకు? ఒకవేళ యాక్సిడెంట్ అయితే, డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే అది ఎవరి వల్ల తప్పైందన్న వాడు పట్టించుకోడంట. నువ్వు యాక్సిడెంట్ చేసి వచ్చిందనే తీసుకొని నిన్ను 10 సంవత్సరాలు జైలు, జరిమానా 7 లక్షల జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష. యాక్సిడెంట్ చేస్తే శిక్ష అంట. మరి రోడ్డు గతుకుల రోడ్డు ఉండి వెనక డ్రైవర్ సరిగ్గా లేకపోతే, వెనక ఇంకొకటి సరిగ్గా లేకపోతే, బస్సోడు సరిగ్గా లేకపోతే, ఇంకొకటి సరిగ్గా లేకపోయి నాకు యాక్సిడెంట్ అయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నా కుటుంబం మీదన పడితే మనకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఈరోజు చట్టాలలో తీసుకొచ్చిన మీ ట్రాన్స్పోర్ట్ బిల్లు రద్దు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఔటర్ రింగ్ రోడ్డు మీద మీ పెద్ద వెహికల్స్ పోగలుగుతాయా? పోవు. ఓన్లీ కార్లకే పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళు మాత్రమే మనుషులా? మనం మనుషులు కాదా? మనం జీవనం చేసుకొని బతకే హక్కు మనకు లేదా? బతికే హక్కు మనకుంది. కానీ ఈరోజు ఆ రకంగా సుఖాలు సౌకర్యాలు ధనవంతులకి, పేదవాళ్ళకి గతుకుల రోడ్లు, సుఖాలు సౌకర్యాలు, పెద్ద పెద్ద చదువులు, కోట్ల ధనవంతులుగా మార్చేటువంటి సంపద వాళ్ళకి, మనకు మాత్రము చిన్న చిన్న బతుకులు. ఆ బతికే దాంట్లో కూడా మనం ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులు కట్టేటువంటి చర్యలు ప్రభుత్వం ఈరోజు తీసుకున్నది. కాబట్టి ఈ నష్టాన్ని, ఈ కష్టాన్ని, ఈ బాధని కూడా మనం పరిశీలించాలి. ఇవన్నీ పోను. ఒకవైపు నువ్వు హక్కు కోసం అడుగుతుంటే, ఒకవైపు నువ్వు సంఘటితమై అడుగుతుంటే, ఈరోజు లేబర్ కోడ్స్ అని 4 లేబర్ కోడ్స్ బ్రిటిష్ కాలం నాడే
మన భారతదేశ కార్మికులు, బాంబే రైల్వే కార్మికులు, బట్టల మిల్లు కార్మికులు అనేక మంది బ్రిటిష్ కాలం నాడే పోరాడాం మనం. పోరాడితే 1926లో ఒక చట్టం వచ్చింది, 29లో ఒక చట్టం వచ్చింది, 28లో ఒక చట్టం వచ్చింది, 30లో ఒక చట్టం. అంటే 47 స్వాతంత్రానికి ముందే ఈ చట్టాలను వచ్చాయి మనకి. స్వాతంత్రానికి ముందే ఈ చట్టాలు మనం సాధించుకున్నాం. మన కార్మికుల చైతన్యం అది. అట్లా సాధించుకున్న చట్టాలని ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వం మార్పులకు గురి చేసింది. ఆ చట్టాలని సవరించింది, ఆ లేబర్ కోడ్స్ సవరించి 8 గంటల పని దినాన్ని పోరాడామో ఆ 8 గంటల పని దినాన్ని 12 గంటలు కూడా పని చేయించుకోవచ్చు యజమాని అని చెప్పి మార్పు చేసింది. రెండోది ఏం చేసింది, ఈరోజు కార్మికుల సంఘం అయ్యి యూనియన్ ఏర్పరచుకోవాలి అంటే 40 మంది కార్మికులు ఉంటేనే. బ్రిటిష్ కాలం నాడే మనం పోరాడి 10 మంది కార్మికులు, 8 మంది కార్మికులు ఉన్న సంఘం ఏర్పరచుకొని హక్కు కోసం అడిగేది. చట్టాన్ని మనం సాధించుకుంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దానిని 40 మంది కార్మికులు ఉంటేనే చట్టాన్ని వాళ్ళు యూనియన్ ఏర్పరచుకోవాలనే చట్ట సవరణ చేసింది. ఇంకొకటి ఏం చేసింది, ఇంకా అతి ముఖ్యమైన చట్ట సవరణ. ఈరోజు నువ్వు సమ్మె చేయాలంటే మనకున్న పాత చట్టం ప్రకారం నోటీస్ ఇవ్వాలి. 15 రోజుల ముందు నోటీస్ ఇస్తే సరిపోతుంది. కానీ ఈరోజు ఆ నోటీసు ఇచ్చినా కూడా 3 నెలల వరకు యాజమాన్యం పరిష్కరించాలి. 15 రోజుల ముందు నోటీస్ ఇస్తేనే పరిష్కరించాలి యాజమాన్యము. 3 నెలల లోపల లేబర్ ఆఫీసర్లు అంటే బుజ్జి నాన్న కన్నా అడుక్కొని చేస్తారట. అది సమ్మె హక్కు కూడా ఈరోజు నీకు. ఇంకొక పరిణామం ఏం చేసింది, మనము యూనియన్గా లేబర్ ఆఫీస్లో ఒక కంప్లైంట్ ఇచ్చి మాకు ఈ చట్టపరంగా ఇది రాలేదు, యజమాని ఇవ్వలేదు లెటర్ ఇస్తే ఆ లెటర్ వెంటనే ఇన్స్పెక్షన్కి యజమాని వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు మన వర్కర్స్ అంటే లేబర్ డిపార్ట్మెంట్ వెళ్ళడానికి హక్కు లేదు. ఏం చెయ్యాలట, మన యూనియన్ లెటర్ ఇస్తే ఆ యూనియన్ లెటర్ని యజమానికి పంపించి ఇది వాస్తవమా కాదా అని చెప్పి పర్మిషన్ తీసుకొని యజమాని పర్మిషన్ ఇస్తేనే లేబర్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఇది ఎక్కడైనా ఉంటుందా? వాడు దొంగ లెక్క చూపించడా? దొంగ అసలు ఇప్పుడు సడన్గా మనం లెటర్ ఇచ్చి ఇన్స్పెక్షన్ చేస్తేనే లోపలికి పోగానే వాళ్ళని వెనకాల సందుల్లో బాత్రూముల్లో దాచి పెడుతున్నారు కాంట్రాక్ట్ వర్కర్స్, క్యాజువల్ వర్కర్స్ని ఘోరంగా వాళ్ళకి అవుతున్నారు. అలాంటిది ఈరోజు ఈ రకంగా కార్మిక చట్టాలన్నీ మార్చి బ్రిటిష్ కాలంలో త్యాగంతో సాధించుకున్న మన చట్టాలని బీజేపీ ప్రభుత్వం మార్పులకు గురి చేసింది. కాబట్టి ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ 8 గంటల పని దినం కావాలని, సంఘటన పడే హక్కు మనకుందని, ప్రజాస్వామిక హక్కు కోసం పోరాడే హక్కులను నిలబెట్టుకోవాలని, అట్లాగే లేబర్ కోడ్స్ ఏదైతే తీసుకొచ్చిందో వాటిని రద్దు దాన్ని కూడా రద్దు చేయాలని, అట్లాగే ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, వాళ్ళ పిల్లలకి రక్షణ, భద్రత, చదువు, డెలివరీ అయితే పెళ్ళి అయితే వాటికి కూడా సహాయంగా ప్రభుత్వం నిలబడాలని కూడా ఐఎఫ్టి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. కాబట్టి మన ముందు ఒకటే లక్ష్యం ఉంది, ద్రోహం చేసిన, నష్టం చేసిన మనకి భవిష్యత్తుకి భవిష్యత్తు లేకుండా, భవిష్యత్ తరాలకి కార్మికులకి రక్షణ లేకుండా చేసే చట్టాలు, దొంగ చట్టాలు మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని తిరస్కరిద్దామా? నీ బాంచందరా, నువ్వు చాలా బాగా చేసావు, నేను నేల కిందనే పడుకొని చచ్చిపోతా, నా పిల్లలు ఏమైతే నాకేమని బతుకుదామా? లేదు, ఈ చట్టాలని మార్చే వరకు ఆ చట్టాల పట్ల ఎవరైతే హామీ నిర్దిష్టంగా ఇస్తారో వాళ్ళని ఎన్నుకుందామా అని మీరు ఆలోచించండి. అందుకనే ఇవన్నీ ప్రశ్నిస్తున్నాయి కాబట్టి, ఇవన్నీ కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి కాబట్టి వాడు ఏం చేయదలుచుకున్నాడంటే, మనలో మతము, కులము ఉంటే అసమానతలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, వాటిని పెద్దగా చేసి మనల్ని ఐక్యం కాకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఆనాడు చికాగో నగరంలో పోరాడిన కార్మికులు వాళ్ళ కులం లేదా, వాళ్ళకి మతం లేదా, వాళ్ళకి విశ్వాసాలు లేవో ఉన్నాయి, కానీ తమ హక్కు కోసం వచ్చేసరికి వాటిని అన్నీ పక్కన పెట్టి పెద్ద పోరాడేది. అందరి రక్తము పోస్తే ఏడితే ఉంటుంది. ఒకళ్ళు తెల్లగా, ఒకళ్ళు నల్లగా, ఒకటి చీకటిగా, ఒకటి ఇంకో రంగులో ఉండదు. అందరిది ఎరుపు రక్తమే. అది మన చైతన్యం.
అందుకనే కులం పేరుతో మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి నీ చీకటిని నీ తప్పు విశ్వాసాలని అదే నిజమని భ్రమింపజేసి ఓట్లు పొందాలనుకుంటున్నటువంటి రాజకీయ వ్యవస్థ మన మీద స్వారీ చేయబోతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైంది. నువ్వు పోరాడకపోతే నీ ఆటో యాక్సిడెంట్ అయితే యూనియన్ దగ్గరికి పోయి దేవుడి మొక్కితే అయిపోతాయి యూనియన్లు ఎందుకు? అంత సాధ్యమవుతుందా? దేవుడు మొక్కొద్దనట్లే, మొక్కుతావు. ఎప్పుడు మొక్కుతావు? ఏదో పండుగ వస్తే ఏదో మొక్కుతావు. కానీ నువ్వు ప్రతిదానికి నువ్వు కోట్ల రూపాయలు పెట్టి ఆడబెడుతున్నదే. మరి శ్రమజీవులము మేము ఇంత ఇబ్బందులు పడుతున్నాం, మా పిల్లలకు కష్టమవుతుంది, చదివించాలని కష్టమవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాలని కష్టమవుతుంది. ఇంత కష్టమవుతున్నటువంటి మాకు నువ్వు అన్ని డబ్బులు పెట్టాలి, మా పరిచయం కోసం ఉంటే ఉపయోగపడుతుంది కదా. మేము ఇంకా బాగా పనిచేయగలుగుతాం కదా. విశ్వాసాన్ని మనకి ఇవ్వాల్సింది పోయి మనలో ఉన్నటువంటి అపనమ్మకాలని, అవి విశ్వాసాలని వాటిని రాజకీయంగా ఉపయోగించుకోవాలంటే తస్మాత్ ఓ బీజేపీ మోడీ ప్రభుత్వమా, నీ నాటకాలకు చెల్లు చీటి మేము వేస్తాం. నీ నాటకాలు మతం పేరుతో రాజకీయాలు చేసి, కులం పేరుతో రాజకీయాలు చేసి మమ్మల్ని కార్మికుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే మేము చూస్తూ ఊరుకోం. నీలాంటి వాళ్ళని అధికారంలో కొనసాగించలేము, మనం సాధించము. ఈ 138లో మేడే సందర్భంగా మనమందరం ప్రతిజ్ఞ పూనాలి. ఆ రకంగానే అప్పుడు నిజమైన వారసుగా మన 138వ మేడేకి వారసుగా, మేడే అమరవీరుల స్ఫూర్తికి వారసుగా మారుతాం. అట్లాగే కామ్రేడ్ కిరణ్ మీకు అందరికీ తెలుసు, తన మొత్తం జీవితకాలం బతికింది 53 సంవత్సరాలు. 53 సంవత్సరాల్లో కామ్రేడ్ కిరణ్ 27 సంవత్సరాలు ఉద్యమంలోనే ఉన్నాడు. తన శ్వాస, తన భాష, తన మాట, తన ఆట, తన పని అన్నీ కూడా ఆటో కార్మికుల కోసం నిలబడి కలబడి పనిచేశాడు. జైళ్ళకి వెళ్ళాడు, అరెస్టులు అయ్యాడు. ఇవన్నీ కూడా కిరణ్ చేశాడు. ఎందుకోసం చేశాడు? తను ఒక ఆటో కార్మికుడు అయ్యి కేవలం నా కోసం నేను బతికితే సరిపోదు. కార్మికులంటే, కష్టజీవులంటే మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే మనల్ని ఎవడు ఏమి చేయలేడు. ఒక తాడునైతే ఈజీగా తెప్పగలుగుతారు, కానీ అనేక తాళ్ళు కలిసి గట్టి తాడు ఉంటే తెప్పగలుగుతాడు ఎవడైనా? తెప్పలేడు. అట్లా ఈరోజు కార్మికుల్లో లీనమయ్యి మమేకమయ్యి పెద్ద తాడుగా ఏర్పరిచిన సంఘమే మన ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్. ఆ యూనియన్ని తాడు పెంచి స్ట్రాంగ్ చేశాడు. హైదరాబాద్లో ఆటో కార్మికులు అంటే అల్లా తప్ప కాదు. హైదరాబాద్లో ఆటో కార్మికులు అంటే సంఘటిత శక్తితో ఉన్నారు వాళ్ళు. హైదరాబాద్లో ఆటో కార్మికులు అంటే ఒక్క ఆటో కార్మికులకి ఏమన్నా అయితే 100 మంది ఆటో కార్మికులు వీధుల్లోకి వస్తారు, నిలబడతారని చెప్పినటువంటి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించినటువంటి కిరణ్ ఈరోజు మేడేకి లేకపోవడం, పోయినసారి ఆర్కే నగర్ వచ్చాడు, మనకు లేకపోవడం విషాదమే, బాధే. కానీ మన అందరిలో కిరణ్ ఉండాలి, మన పోరాట రూపంలో కిరణ్ ఉండాలి, మన సంఘటన శక్తిలో కిరణ్ ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా సలాం చెప్తున్నాను.